దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు అందిన ట్రేడ్స్ చూస్తుంటే ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసి అత్యధిక మెజార్టీతో కొనసాగుతుంది. ప్రస్తుతం కమలం పార్టీ 39 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. ఆప్ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే ముందంజలో కొనసాగుతుంది. మిగతా ఏ స్థానంలోనూ హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇదే విషయంపై మరింత సమాచారం లైవ్ లో కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ కావ్య, దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఢిల్లీ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతూ ఉన్నాయి. రౌండ్కి ఈ యొక్క ముందంజలో ఉన్నటువంటి పార్టీలు సైతం కీలక నేతలు వెనకంజలో పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ట్రెండ్స్ చూస్తే కనుక బీజేపీ 39 స్థానాల్లో ముందంజలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉంది. అటు 3 సార్లు ఢిల్లీ పీఠంపై కూర్చున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీలో 30 స్థానాలకే ఇప్పుడు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూస్తే అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నటువంటి న్యూఢిల్లీ స్థానంలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి నేత కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ 254 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స్వల్ప ఓట్లతో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన దాదాపు 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సైతం 100 ఓట్ల తేడాతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే ప్రధానంగా న్యూఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా ఈ యొక్క నోటాకు కూడా దాదాపు 59 ఓట్లు పడడం, ఈ 2వ రౌండ్లోనే నోటాకు 59 ఓట్లు పడడం కూడా కొంత ఆలోచించదగ్గ విషయం. అక్కడి ఓటర్ల ఏ విధంగా ఆలోచిస్తున్నారనే దానికి కూడా నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగానే ఈ ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నటువంటి అతీషి సైతం కొంత వెనకంజలో పడ్డారు. ఆమె పూర్తి స్థాయిలో కూడా దాదాపు 1148 ఓట్లకు పైగా ఆమె వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా కొంత ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా క్షణక్షణానికి ఈ యొక్క ట్రెండ్స్ మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో చూస్తే కనుక అన్ని పార్టీల మేనిఫెస్టోలు కొంత ప్రభావం చూపాయనేది అయితే చెప్పుకోవాలి. అయితే గతంలో అవినీతిని నిర్మూలించేందుకు ఏర్పడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సైతం గత 5 ఏళ్లలో అవినీతి మరకలంటాయి. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్పటి సీఎంగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి 5-6 కీలక మంత్రులు సైతం జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా దుమారం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు నెలల తరబడి ఈ యొక్క జైల్లో కీలక నేతలు గడపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచే కేజ్రీవాల్ రాజీనామా చేయకుండా పాలనను అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అనంతరం అతిషికి ఆ పాలన పగ్గాలు అందజేసి సీఎం పీఠంపై అరవింద్ కేజ్రీవాల్ కూర్చోబెట్టారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఎవరికి ఈ పట్టం కడతారనే దాని మీద దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికల మీద బీజేపీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది. అయితే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో తమ ఢిల్లీ పీఠం దక్కించుకునేందుకు కూడా దాదాపు 27 ఏళ్ల తర్వాత కొంత బీజేపీ ఎక్కువగా ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ప్రధాని మోదీ అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ యొక్క ఎన్నికలను సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. వారి యొక్క మేనిఫెస్టో చూసినట్లయితే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, దాంతోపాటుగానే మహిళలకు 250 ఇస్తాం, గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం అనేటటువంటి హామీల వెల్లువ కూడా కురిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ వరుసగా 3 సార్లు గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం గతంలో కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే విద్యార్థులకు సైతం ఉచిత బస్సును అందిస్తాం, వాటితో పాటుగానే పలు సంక్షేమ పథకాలు మరిన్ని సంక్షేమ పథకాలను కూడా అందుబాటులోకి తెస్తాం అనేటటువంటి ఇది కూడా తీసుకురావడం జరిగింది. అయితే దేశంలో మొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అయితే అది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఈ యొక్క పథకాన్ని వివిధ పార్టీల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ట్రెండ్స్ క్షణక్షణానికి మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా అటు అరవింద్ కేజ్రీవాల్కు మరోవైపు
పర్వన్ సింగ్కి కొంత వందల ఓట్ల తేడాతోనే ముందంజలో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటి వరకు మొదటి రౌండ్లో వెనకంజలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ పర్వన్ సింగ్ని వెనక నెట్టి ఆయన ముందంజకు వచ్చారు. దాదాపు 245 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అటు ఆమ్ ఆద్మీ పార్టీ 30 స్థానాల్లో ముందంజలో ఉంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 39 స్థానాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. అయితే గత 2 ఎన్నికల్లో ఖాతా తెరవనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 7 కొంత ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. దాదాపు 2-3 స్థానాలు గెలుచుకుంటామనేటటువంటి ఆశాభావంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. దాంతోపాటుగానే బీజేపీ ఇప్పటికే సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి దేశ రాజధాని ఎన్నికల్లో కూడా తమ విజయ బావుట ఎగురవేయాలి, కమలం వికసించాలనే దిశగా కూడా ప్రణాళికలు వ్యూహరచనలు చేసి ఈ ఎన్నికల్లో దిగింది. అయితే ఇప్పటికే ఈ కౌంటింగ్కి కొద్ది గంటల క్రితమే ఈ యొక్క నేతల మధ్య ప్రధాన పార్టీలైనటువంటి ఆమ్ ఆద్మీ అలాగే బీజేపీ మధ్య పరస్పర విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, అలాగే ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ అటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతా ఉంది అనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే అందుకు సంబంధించి కూడా ఒక్కో అభ్యర్థికి 15 కోట్ల రూపాయలను ఎరగా వేసినట్లయితే ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని మీద ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా విచారణ చేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వెనువెంటనే కూడా అధికారులు రంగంలో దిగి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు అలాగే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అడ్డుకొని ఏ విధంగా ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటారనేటటువంటి వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా అటు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల నడుమ మాటల తూటాలు పేరుతూ ఉంటే మరోవైపు కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతూ ఉంది. అక్కడ ఢిల్లీ ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 36 స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీకి అధికారం సొంతమవుతా ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 36గా ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ని దాటి బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 39 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే వాటితో పాటుగానే దాదాపు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నటువంటి న్యూఢిల్లీ స్థానంలో కూడా హేమీలు వారితో పాటుగానే కీలకమైనటువంటి నేతలను కూడా బీజేపీ రంగంలో దింపింది. వారితో పాటుగానే దాదాపు అత్యధికంగా 20కి పైగా ఓవరాల్గా క్యాండిడేట్స్ అరవింద్ కేజ్రీవాల్కి ప్రత్యర్థులుగా నిలిచారు. అయితే ఓవరాల్గా ఢిల్లీ ఎన్నికల్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే అతిషి ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్నటువంటి అతిషి ఇప్పటి వరకు 2 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఇరువురి నేతలకు కూడా నోటాకు అత్యధికంగా ఓట్లు రావడం, అంటే అక్కడ పోటీలో నిలబడ్డటువంటి నేతలు తమకు నచ్చలేదు అని నోటాకు ఓట్లు వేసినటువంటి జనం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని రౌండ్లు పూర్తయితే గనక నోటాకు కూడా భారీగానే ఓట్లు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఢిల్లీ ప్రజలు ఎవరికి అధికార పీఠం కట్టబెడతారు, దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీకి ఈ యొక్క ఢిల్లీ పీఠాన్ని అప్పచెప్తారా, లేదా 3 సార్లు వరుసగా గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి ఈ యొక్క ఢిల్లీ పీఠాన్ని అప్పగిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.